నేనైతే మళ్ళీ సంజు శాంసన్ మళ్ళీ బాగా పర్ఫామ్ చేస్తారనుకుంటున్నాను. సంజు శాంసన్ నుంచి అయితే హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నాకు. నెక్స్ట్ అయితే పులి అభిషేక్ శర్మ ఫామ్ లోకి వస్తే ఇండియా వన్ సైడ్ చేస్తుంది అనుకుంటున్నాను నేనైతే. రేపు జరిగే మ్యాచ్ పై ఎంత ఉత్కంఠ భరితంగా ఎదురు చూస్తున్నారు. రేపు ప్లాన్స్ అన్ని కూడా క్యాన్సిల్, ఏమైనా బయట ప్రోగ్రామ్స్ ఉంటే అన్ని క్యాన్సిల్. టీవీ ముందే రేపు ఎన్ని రన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, అసలు ఇండియా ఎన్ని రన్స్ టార్గెట్ పెట్టుకుంటే మ్యాచ్ మనం విన్నాం? 200, 230. సో అంటే అహ్మదాబాద్ స్టేడియం గురించి కాస్త అంటే చదివిన వాళ్ళందరూ కూడా అక్కడ టఫ్ కాస్త కొంచెం వైఫల్యాలు వెంటాడుతుంటాయి ఎప్పుడు కూడా అని అంటుంటారు కదా, అవి ఏమైనా రిపీట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయంటారు? మాక్సిమం ఉండకపోవచ్చు. ఇండియాకి న్యూజిలాండ్ కి జరగబోయే మ్యాచ్ ని ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అసలు ఇండియా ఎన్ని రన్స్ టార్గెట్ పెట్టుకోవాలి? అదే విధంగా రేపు ఏ బ్యాట్స్మెన్ పై ఎన్ని రన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? ఇండియా అనేది 220+ ఉంటే కొంచెం సేఫ్ స్కోర్, చాలా సేఫ్ స్కోరు. 220 బిలో ఉంటే మాత్రం న్యూజిలాండ్ ఆపడం చాలా కష్టం. మొన్న కూడా న్యూజిలాండ్ అసలు ఏకధాటిగా అసలు ఎంత స్కోర్ అయినా సునాయాసంగా ఇలా ఊపు చూపించేసింది. వాళ్ళు కూడా ఎందుకంటే గతంలో ఎప్పుడు వరల్డ్ కప్ ని సాధించలేదు కాబట్టి 2020 వరల్డ్ కప్ ని సాధించలేదు కాబట్టి చాలా కసి మీద ఉన్నారు.